కుందేలు ఎందుకు ఓడిపోయిందో తాబేలుతో చెప్పండి అని అనేసరికి తనకి గర్వం ఎక్కువైపోయింది. నేనే గెలవగలనని గర్వం ఎక్కువైపోయింది కాబట్టి తను ఒక దగ్గర కునుకు తీసింది. ఆ కునుకు తీసిన టైంలో తాబేలు వెళ్ళి గెలిచింది అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది. కాదు అని చెప్పేసి శౌర్య అంటూ ఉంటుంది. మరి అయితే ఏంటే కదా అని చెప్పేసి అయితే నువ్వు చెప్పే కథ ఏంటో, మేము చెప్పింది నీకు కాదని చెప్తున్నావు కదా, ఇంకేం కథ చెప్తావో అని అనేసరికి తాబేలు కుందేలు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి అని చెప్పేసి అనేసరికి శివనారాయణ కూడా యాడ్ అవుతాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి తాబేలు కుందేలు గెలవడానికి ఒక దగ్గర కునికేసింది అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. కాంచన అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక అనసూయమ్మ కూడా అలా చూస్తూ ఉంటుంది శివనారాయణని. ఏంటి పొట్టి అని చెప్పేసి అనేసరికి తాతయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉంటుంది. హాయ్ జ్యోత్స్న అని చెప్పేసరికి హాయ్ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక చెప్పు మన ఇద్దరం కలిసి చెప్దాం అని చెప్పేసి శివనారాయణ సైగ చేస్తాడు శౌర్యకి. వాళ్ళిద్దరు సైగ చేస్తూ ఉండగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి కుందేలు తాబేలు గెలవడానికి ఒక దగ్గర కునికేసింది. తాబేలు వెళ్ళడం కుందేలు చూసినా సరే పట్టించుకోకుండా పడుకున్నట్లుగా నటించింది. తాబేలు గెలిచేటట్లుగా కుందేలు చేసింది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అలా చేశారు అని చెప్పేసి శివనారాయణ శౌర్య అయితే ఎదురు చెప్తూ ఉంటారు. ఇది కదా ఫ్రెండ్షిప్ కోసం కుందేలు ఓడిపోయింది. ఇప్పుడు మీకు అర్థమయ్యిందా కథ ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది శౌర్య. అవునా అని చెప్పేసి అంటూ ఉంటుంది. పొట్టి నేను చెప్పింది బాగానే గుర్తుపెట్టుకున్నావు అని అనేసరికి నువ్వు కరెక్ట్ టైంలో వచ్చావు ముద్దుల తాత అని చెప్పేసి అంటూ ఉంటుంది శౌర్య. సరేలే అని చెప్పేసి నేను మీ నాన్నమ్మతో కొంచెం మాట్లాడుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. తాతయ్య నువ్వు చెప్పిన కదా నేను మా ఫ్రెండ్స్కి కూడా ఇలానే చెప్తున్నాను అని అంటూ ఉంటుంది శౌర్య. సరే ఎవరు అడిగినా కదా ఇలానే చెప్పు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. సరే నేను మీ నాన్నమ్మతో మాట్లాడాలి, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో వెళ్ళు అని చెప్పేసి శివనారాయణ అయితే శౌర్యని అన్నీ లోపలికి పంపించేస్తూ ఉంటాడు. శౌర్య సరే తాతయ్య అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతూ ఉండగా నువ్వు చెప్పిన కథే కరెక్ట్, కానీ నేను పిల్లలకి ఇప్పటి నుంచి ద్వేషాలు అవన్నీ చెప్పడం ఎందుకు అని స్నేహబంధం గురించి చెప్పాను. అది ఎప్పుడు ఈ కథ గురించి గుర్తొచ్చినా దానికి స్నేహమే గుర్తొస్తుంది అని శివనారాయణ అంటూ ఉంటాడు. ఆ మాటలకి కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పిల్లలకి ఇప్పటి నుంచే మంచి మప్పాలి అని శివనారాయణ అనేసరికి కాంచన అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే బయట నుంచి అది వినగానే క్లాప్స్ కొడుతూ ఉంటాడు. అలా క్లాప్స్ కొట్టగానే శివనారాయణ అయితే అలా చూస్తూ ఉంటాడు. బాగా చెప్పారు గురువు గారు అని చెప్పేసి అయితే అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. శివనారాయణ అయితే అలా చూస్తూ ఉంటాడు కార్తీక్ని.